హలో అందరికీ వెల్కమ్ టు అద్వైత్ అకాడమీ. ఇవాళ మనం వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్భంగా ఈ ఎలిఫెంట్స్ యొక్క కన్జర్వేషన్ కోసం మన భారతదేశం ఏం చేస్తోంది, ఎలాంటి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది, అలాగే మన భారతదేశంలో ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎన్నున్నాయి, ఏ స్టేట్లో ఎన్నున్నాయి, ఎక్కడెక్కడున్నాయి అన్నటువంటి డీటెయిల్స్ చూద్దాం. అయితే మనకి తెలుసు, మన ప్రపంచంలో భూమి మీద ఉండేటటువంటి అతిపెద్ద జంతువులు ఈ యొక్క ఏనుగులే. అంతేకాదు ఎలిఫెంట్స్ నెవర్ ఫర్గెట్ అనేటటువంటి మాట వినే ఉంటారు. వీటికి ఉన్నటువంటి జ్ఞాపక శక్తి అన్నటువంటిది కూడా చాలా చాలా ఎక్కువ. అయితే చూడండి, ఈ వరల్డ్ ఎలిఫెంట్ డే రోజున మనకి ఎలిఫెంట్ ప్రొటెక్షన్కి సంబంధించి, ఆ హ్యాబిటాట్ కంటిన్యూటీకి సంబంధించి, హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ని ఎలా మేనేజ్ చేయాలన్నటువంటి దానికి సంబంధించి వీటన్నింటి గురించి కూడా అవేర్నెస్ని కల్పించటం అన్నటువంటిది ముఖ్య ఉద్దేశం. సో మన భారతదేశంలో ఎలిఫెంట్ కన్జర్వేషన్ని ఫారెస్ట్ ఎకోసిస్టమ్కి, బయోడైవర్సిటీకి, ఎకలాజికల్ హెరిటేజ్కి, వీటన్నిటికీ కూడా మనం లింక్ చేసుకోవచ్చు. అది మాత్రమే కాదు, కల్చరల్గా కూడా మనకి ఏనుగు అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఫెస్టివల్స్లో యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే ఏషియన్ ఎలిఫెంట్ అన్నటువంటిది IUCN రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. సో ఇంపార్టెంట్ ఏషియాటిక్ ఎలిఫెంట్ అన్నటువంటిది. అయితే ఇక్కడ గమనించాలి, ఈ వరల్డ్ ఎలిఫెంట్ డే రోజు ముఖ్యమైనది ఏంటి అంటే, ఇప్పుడు ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది పెరుగుతుంది. అందులో హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది కూడా మేజర్గా చెప్పుకునేటటువంటి రీజన్. సో ఎలిఫెంట్స్ అన్నటువంటివి హ్యూమన్ హ్యాబిటాట్స్లోకి రావటం అన్నటువంటిది కావచ్చు, పంటల్ని నాశనం చేయటం అన్నటువంటిది కావచ్చు, అలాగే మనుషుల్ని గాయపరచటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ హ్యాబిటాట్ కన్జర్వేషన్ చేయటం అన్నటువంటిది, ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ని తగ్గించటం అన్నటువంటిది, ఇవంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవునా? సరే, ఇక్కడ చూడండి ఒక్కసారి. ఇప్పుడు ఇండియాలో ఈ యొక్క ఎలిఫెంట్ కన్జర్వేషన్ కోసం, వాటి యొక్క ప్రొటెక్షన్ కోసం, వాటి యొక్క హ్యాబిటాట్ని మళ్ళీ పునర్నిర్మించడం కోసం చాలా చాలా మెజర్స్ని తీసుకోవటం జరిగింది. అందులో ఎలిఫెంట్ రిజర్వ్స్ని ఏర్పాటు చేయటం అన్నటువంటిది మేజర్. చూడండి, దాదాపు 14 రాష్ట్రాల్లో 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ని ఏర్పాటు చేయటం జరిగింది. అది మాత్రమే కాదు, ఎలిఫెంట్స్ ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ట్రావెల్ చేయడానికి ఎలిఫెంట్ కారిడార్స్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు. దాదాపు 14-15 రాష్ట్రాల్లో 150 వరకు ఇలా ఈ ఎలిఫెంట్ కారిడార్స్ నిర్మించడం జరిగింది. అలాగే గ్లోబల్ వైల్డ్ ఏషియన్ మరియు ఈ యొక్క ఎలిఫెంట్ పాపులేషన్కి సంబంధించి 60% పాపులేషన్ అన్నటువంటిది ఒక్క మన భారతదేశంలోనే ఉంది. సో ఇంత ఎలిఫెంట్ పాపులేషన్ అన్నటువంటిది మన భారతదేశంలో ఉండడం మూలాన వీటి యొక్క ప్రొటెక్షన్ చేపట్టడం అన్నటువంటిది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒకసారి చూడండి, ఏషియన్ ఎలిఫెంట్స్ని మనము వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. అది మాత్రమే కాదు, వీటి యొక్క కన్జర్వేషన్ కోసం 1992 సంవత్సరంలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అన్నటువంటి దాన్ని కూడా చేపట్టడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద ఏంటి, వాటి యొక్క హ్యాబిటాట్ లాస్ ఏదైతే జరిగిందో వాటిని మళ్ళీ రీస్టోర్ చేయటం అన్నటువంటిది, కారిడార్స్ని మనం ఏర్పాటు చేయటం అన్నటువంటిది, అలాగే ఎలిఫెంట్ రిజర్వ్స్ లాంటివి వాటిని ఏర్పాటు చేయటం, ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి వివిధ ఇనిషియేటివ్స్ని తీసుకురావటం, ఇవన్నీ చేయటం జరిగిందనమాట. అది మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనుక తీసుకుంటే చూడండి, కుంకీ ఎలిఫెంట్స్ అన్నటువంటి వీటిని ట్రైన్ చేసి వాటిని యూజ్ చేస్తూ ఉన్నారు. అలాగే హనుమాన్ అన్నటువంటి ఈ టీమ్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటి, కుంకీ ఎలిఫెంట్స్ అన్నటువంటివి ఇవి వైల్డ్ ఎలిఫెంట్స్ కావు, ఇవి ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అనమాట. వీటిని ట్రైన్ చేయటం జరిగింది. అయితే మనకి చూస్తే రీసెంట్గా కర్ణాటక నుంచి ఇంకొక 4 ఎలిఫెంట్స్ అన్నటువంటివి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి తీసుకురావటం జరిగింది. సో ఈ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ని యూజ్ చేయటం ద్వారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ వైల్డ్ లైఫ్ ఏవైతే ఎలిఫెంట్స్ ఉంటాయో వాటికి ఇవి ఏం చేస్తాయంటే రీడైరెక్ట్ చేయించటం వీటితోని, అలాగే ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ తగ్గించేలాగా చేయటం, ఊర్ల మీదకి రాకుండా చేయటం, ఇలాంటి మెజర్స్ని తీసుకోవటానికి ఈ కుంకీ ఎలిఫెంట్స్ అన్నటువంటివి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే ఈ హనుమాన్ అన్నటువంటి ఈ టీం ఏదైతే ఉందో ఇది ఏంటి అంటే, ఈ ఎలిఫెంట్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి, అలాగే ఇక్కడ మనం గమనించాలి, వాటికి కావాల్సినటువంటి కన్జర్వేషన్ మెజర్స్ని తీసుకోవటానికి, దానికి కమ్యూనిటీని ఇక్కడ కంబైన్ చేస్తూ ఉన్నారనమాట. సో కమ్యూనిటీ బేస్డ్ ఎఫర్ట్స్ని తీసుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ యొక్క ఎలిఫెంట్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి తీసుకొచ్చినటువంటి మేనేజ్మెంట్ మెజర్స్గా చెప్పచ్చు. అయితే ఈ 33 ఇందాక ఏదైతే మనం ఈ వైల్డ్ లైఫ్ అంటే ఎస్పెషల్లీ ఈ ఎలిఫెంట్కి సంబంధించి ఎలిఫెంట్ రిజర్వ్స్ అన్నటువంటివి ఏర్పాటు చేయటం జరిగింది అనుకున్నాము, వాటిని ఒక్కసారి గనక మనం చూస్తే చూడండి, స్టేట్ వైజ్గా
ఆంధ్రప్రదేశ్లో ఒకటి రాయల ఎలిఫెంట్ రిజర్వ్ అన్నటువంటిది ఉంది. అయితే ఇక్కడ మొత్తం కలిపి ఎన్ని అనుకున్నా 33. అందులో హయ్యెస్ట్ 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. అందులో ఒకటి అస్సాం. అస్సాంలో 5 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. అలాగే తమిళనాడులోనూ ఇంకొక 5 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. గమనించాలి, ఎలిఫెంట్ రిజర్వ్స్ వేరు, ఎలిఫెంట్ కారిడార్స్ అన్నటువంటివి వేరు. సో ఇవి మేజర్ అనమాట. దాని తర్వాత 4 వచ్చేసరికి కేరళలో ఉన్నాయి. దాని తర్వాత 3 వచ్చేసరికి ఒడిషా, మిగతా అన్నిట్లో 1-2 మాత్రమే ఉన్నాయన్నమాట. సో స్టేట్ వైడ్ మనకి ఏమేమి ఉన్నాయి అన్నటువంటి చూడాలి. అయితే తెలంగాణలో చూడండి, ఇక్కడ ఎలిఫెంట్ రిజర్వ్ అన్నటువంటిది లేదు. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి 1 ఉంది. మేజర్గా అస్సాము ఇంకా తమిళనాడులో ఉన్నాయన్నమాట. సో ఇవి 33 ఈ ఎలిఫెంట్ రిజర్వ్స్ అనమాట. మనకి కారిడార్స్ వచ్చేసరికి 150కి పైగా ఎలిఫెంట్ కారిడార్స్ అన్నటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఫ్రీ మూమెంట్ అన్నటువంటిది ఎలిఫెంట్స్కి సంబంధించి జరగటానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మన భారతదేశం ఈ యొక్క ఎలిఫెంట్ కన్జర్వేషన్ కోసం, వాటి యొక్క హ్యాబిటాట్ రీస్టోరేషన్ కోసం ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది అన్నటువంటిది ఒక్కసారి కనుక మనం చూస్తే చూడండి. మానిటరింగ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అన్నటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. మైక్ అని కూడా పిలుస్తూ ఉంటాము. సో ఇది ఏంటి అంటే చూడండి, ఈ ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పోచింగ్ కావచ్చు, వాటి యొక్క కిల్లింగ్ అన్నటువంటిది కావచ్చు, వాటికి సంబంధించి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, వాటన్నింటికి సంబంధించి కన్జర్వేషన్ కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. రెండవది హాతీ మేరా సాతి అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అన్నటువంటిది లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు 2011వ సంవత్సరంలో. సో దీని ద్వారా ఏంటి అంటే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ తగ్గించడం, అందులో హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి కావాల్సినటువంటి అవేర్నెస్ని గురించి ప్రొవైడ్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది. దాని తర్వాత ప్రాజెక్ట్ రిహాబ్ అన్నటువంటిది. సో దీన్ని కర్ణాటకలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అస్సాంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో దీంట్లో ఏం చేస్తారు చూడండి, బీ ఫెన్సెస్ని ఏర్పాటు చేస్తారనమాట. అంటే హనీ బీస్ ఉంటాయి కదా, ఆ హనీ బీస్తో ఫెన్సెస్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎలిఫెంట్స్ వాటిని దాటి ముందుకు రాలేవన్నమాట. సో అలాగ వాటిని ప్రొటెక్ట్ చేయటం, అలాగే హ్యూమన్ సెటిల్మెంట్స్లోకి, అగ్రికల్చరల్ ఏరియాస్లోకి వాటిని రాకుండా చేయటం కోసం ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే ఎలిఫెంట్ రిజర్వ్స్ మనం చూసాం, 14 రాష్ట్రాల్లో 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా మనకేంటి, ఇక్కడ వాటి యొక్క హ్యాబిటాట్ అన్నటువంటిది ప్రొటెక్ట్ చేయటం కావచ్చు, ఈ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడం కావచ్చు, అలాగే మైగ్రేషన్కి సంబంధించి ప్రమోట్ చేయటం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో గమనించాలి, మనకి మన యొక్క ఎకో సిస్టమ్ బ్యాలెన్స్కి సంబంధించి, ఎకలాజికల్ బ్యాలెన్స్కి సంబంధించి ఏనుగులు అన్నటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఫారెస్ట్ అంటే ఏనుగులు, ఏనుగులు అంటే ఫారెస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ ఏనుగుల్ని సంరక్షించుకోవటం అన్నటువంటిది మనందరి బాధ్యత, అవునా? ఆ నేపథ్యంలోనే మనం వీటి గురించిన అన్ని వివరాలు కూడా తెలుసుకోవాలి. ఇది వాటి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.